బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం మహార జాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లో మరింత స్పీడ్ పెంచింది. ఈ నెల 31 లోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి జాతరకు 6 రాష్ట్రాల నుండి 1,50,00,000 మంది భక్తులు తరలి వస్తారని అంచనాలు వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాలపై వేసుకున్నారు. ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు. అన్నీ తానే జాతర అభివృద్ధి పనులను చక్కదిద్దుతున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ తను కూడా తల్లి సేవలో తరిస్తున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి మరింత సమాచారాన్ని ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, తాజా సమాచారం మీ దగ్గర ఉంది ఏంటి? అక్కడ రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే మేడారం మహాజాతరకు కేవలం 25 రోజులు మాత్రమే సమయం ఉండటంతో కూడా అక్కడ మేడారం మహాజాతర కోసం పనులైతే చకచక జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా అక్కడ సమీక్ష సమావేశం గత వారం రోజుల క్రితమే జరిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీతక్క మాత్రం ఒక సిస్టమ్ వేసుకొని కూడా అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ సీతక్క ఆ పనులు పరిశీలిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. గత ఇంకా 25 రోజుల జాతర ఉండటంతో కూడా మహాజాతరకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలి కాబట్టి సీతక్క అక్కడే మొత్తానికి ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మినిస్టర్ సీతక్క అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడనే ములుగు మేడారం జాతరకు సంబంధించి ఇక్కడనే సిస్టమ్ వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే మేడారం ఈ నెల 31వ తేదీ అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులతో పాటు కూడా కాంట్రాక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇది చివరి డెడ్ లైన్ గా కూడా వివరించారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు కూడా మేడారం మహాజాతర కూడా నిర్వహిస్తారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా తర్వాత తొలిసారిగా కూడా జరగనున్న ఈ జాతర కూడా మహాజాతర అది జాతరకైతే 4 రాష్ట్రాలు అంటే ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాలు అయితే ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉచిత ప్రయాణం అంటే 6 గ్యారంటీలతో భాగంగా కూడా ఇప్పటికే సీతక్క 6,000 బస్సులను కూడా ప్రత్యేక బస్సులను కూడా మేడారం జాతరకు కూడా మహిళలతో పాటు కూడా ఇద్దరు ప్రయాణికులకు కావచ్చు భక్తులకు కావచ్చు 6,000 బస్సులను కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికే ఆదేశాలు అంటే DMRMలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 6,000 బస్సులను కూడా ఇక్కడికి మహాజాతరకు ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రయాణికులకు కావచ్చు భక్తులకు కావచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అంటే ఇక్కడికి అన్ని భారీ బందోబస్తుగా కూడా ఇక్కడికి చేస్తున్న అంటే ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మరో 25 రోజుల్లో కూడా జాతరకు అన్ని రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా సీతక్క మాత్రం అక్కడనే ఉండి అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ కరోనా లాంటి సమయంలో భక్తులందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా కొన్ని తగు జాగ్రత్తలు పాటించాలి. మరి అందరికీ కూడా భక్తులందరికీ అక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఏం చెప్పబోతున్నారు, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వైద్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఈ ప్రస్తుత రోజుల్లో కరోనా సమయంలో ఒక జాతరలో అనేక మంది ప్రజలు ఒక దగ్గర గుమ్ముగూడాలంటే 1కి 4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ ప్రభావం ఏమన్నా జాతర మీద పడే అవకాశం కనబడుతుందా? లక్ష్మీనాథ్, ఇప్పుడు ప్రస్తుతం మీరన్నట్లుగానే గత కొద్ది సంవత్సరాల క్రితం గత సంవత్సరాల్లో కూడా కరోనా ప్రభావంతో కూడా మహాజాతర కూడా భక్తులైతే రాలేకపోయారు. అలాంటి ప్రభావం దర్దాపుగా కూడా ఆ మేడారం సమ్మక్క సారక్క తల్లుల ఆశీర్వాదాలతో కూడా అటువంటి కరోనా ఉండకపోవచ్చు అంటే కరోనా అంటే ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గత కంటే ఈసారి ఇప్పటికే మహాజాతర పర్వం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కరోనా సమయంలో
కూడా ఇవాళ కరోనా నేపథ్యంలో కూడా కరోనా రానున్న నేపథ్యంలో కూడా గుంపులు కూడా అధికారులు అయితే రావద్దని చెప్తున్న పరిస్థితి, ప్రతి ఒక్క భక్తులైతే మాస్క్ ధరించాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ ఏర్పాట్లు అయితే అంటే డాక్టర్స్ అయితే అక్కడ బ్యాంక్ అంటే మరి ముఖ్యంగా కూడా ఏజీ హాస్పిటల్ అయితే అక్కడ మొత్తానికి మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ కూడా డాక్టర్లు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అక్కడ ప్రస్తుతం అన్ని విధాలా కూడా ఏర్పాట్లు అయితే ఆ మాస్కులే కావచ్చు, శానిటేషన్ కావచ్చు, మొత్తానికైతే అక్కడ వచ్చే వారి ప్రజలకైతే సూచనలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కల్చరల్ యాక్టివిటీస్ కూడా అక్కడికి ఏర్పాటు చేసి కూడా వాళ్ళకు మోటివేషన్ చేస్తున్న ప్రభావం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే తల్లుల ఆశీర్వాదంతో కూడా ఆ కరోనా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దేవుడే దిక్కు అన్నట్టుగా కూడా ఆ చందంగా కూడా భక్తులు అయితే వస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఆలోచించాలి స్వామి, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక జాతర దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కువ మంది భక్తులు అనే వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి గుమ్ముకొట్టడం వలన ఎన్నో చిన్న చిన్న అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి అందులో 2019 తర్వాత మనకు వచ్చిన ఈ కరోనా తర్వాత భక్తులందరూ కూడా బెంబేలెత్తిన పరిస్థితి. మరి వచ్చేవారికి శానిటైజేషన్ చేసుకుంటానికి కానీ లేదంటే వచ్చేవాళ్ళు మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలని కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అయినా నిబంధనలు కానీ ప్రజలకు చెప్పే ఉద్దేశం ఉందా? మరి రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్ గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకోబోతుంది? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోవచ్చు ఏర్పాట్లు అయితే డాక్టర్లకు సంబంధించిన మెడికల్ క్యాంపులు అయితే నిర్వహించడం జరుగుతుంది. మాస్కులు అయితే కంపల్సరీగా వెంట తెచ్చుకోవాలి. మాస్కులతో పాటు కూడా శానిటేషన్ కూడా జాగ్రత్తలు కరోనా నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ సూచన అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అక్కడక్కడ కూడా మాస్కులు ధరించండి, శానిటేషన్ తో వాష్ చేసుకోవాలని చెప్పి కూడా అక్కడక్కడ బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మేడారం మహాజాతరలో కూడా వచ్చే భక్తులందరూ కూడా ఒక సూచనప్రాయంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కరోనా రానున్న నేపథ్యంలో వస్తున్న నేపథ్యంలో కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని కరోనాను జయించడానికి కూడా జయించి కూడా తల్లులను దర్శించుకోవాలి అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గుంపులుగా ఉండకుండా కూడా అక్కడక్కడ అంటే సింగిల్ వైడ్ గా పోవాలి, గుంపులుగా ఉండవద్దు అని చెప్పి కూడా ఇప్పటికే అంటే ఆదేశాలు చేశారు. వాళ్ళు అక్కడ కూడా మోటివేషన్ చేసే కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఎన్ఎస్ఎస్ యూత్ కార్యకర్తలు కావచ్చు, ఇప్పటికే ఎన్సీసీ వాళ్ళు కూడా అక్కడ క్యాంపులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడారం మహాజాతరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కరోనా నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా నుంచి జయించి తల్లులను దర్శించుకొని సమ్మక్క సారక్క మహాజాతరను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సీతక్క అయితే పలుమార్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తగిన డాక్టర్లతో కూడా వాటికి సంబంధించిన ఏర్పాట్లు అంటే మాస్కులే కావచ్చు, శానిటైజర్ కావచ్చు, అందరికీ అన్ని గ్రామాలలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి కూడా అక్కడి నుంచి రావాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ స్వామి, చివరిగా చెప్పండి, ఇప్పుడు మేడారం జాతర అనేది అందరి యొక్క భక్తుల యొక్క మనోభావాలకి సంబంధించింది. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే పండుగ లాంటిది. మరి ఈ జాతరకి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీల నుంచి సపోర్ట్ ఎంతవరకు ఉందంటారు? ఇప్పటికే చూసుకోవచ్చు లక్ష్మీనాథ్, అక్కడికి ఇలవెల్పు దైవమైన సమ్మక్క సారక్క ఆడిబిడ్డలైన సీతక్క ఇవాళ అక్కడ మంత్రిగా ఉండడం కూడా ఆదివాసీ ముద్దుబిడ్డ అందరికి కూడా ఒక ఆదర్శంగా అంటే దైవంగా భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ దాంతో పాటు కూడా సీతక్క ఇవాళ పంచాయతీరాజ్ శాఖ భారీ అంటే పంచాయతీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ సమ్మక్క సారక్క మహాజాతర రావటం, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఇవాళ అది ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సమ్మక్క సారక్క ఆ జాతరను ఎక్కడ లేని విధంగా మహాజాతరను ఎనలేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు జరుపుకోవాలని చెప్పి కూడా దానికి ఇప్పటికే 75 కోట్ల పనులకైతే వెచ్చించి మరో 30 కోట్లు కూడా వెచ్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే 105 కోట్లను కూడా సమ్మక్క సారక్క మహాజాతర కోసం ప్రభుత్వాలు అయితే కృషితోని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మహాకృషితోని కూడా ఇవాళ 105 కోట్లు అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రభుత్వాలు అయితే తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవాళ మహాజాతరను జరుపుకోవడానికి అయితే చాలా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థాంక్యూ స్వామి.